తిరువూరు నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్టు. టుడే టీవీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల రిపోర్టర్ తాళ్ల పుల్లారావు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని ఈ రోజున నిందితుడు చింతల గోపాలరావు ఆలియాస్ గోపి ఎన్టీఆర్ జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కోదాడలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మల్లెల వెస్ట్ మాధవరం చీమలపాడు కలగర గ్రామంలో చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చోరీ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించినట్లు తెలిపిన డీసీపీ లక్ష్మీనారాయణ, నిందితుడు వద్ద నుంచి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, 2,000 రూపాయల నగదు, చోరీలకు ఉపయోగించిన AP40 KS 2882 నెంబరు గల తెలుపు రంగు యాక్సిస్ స్కూటీ, అలాగే నేరానికి ఉపయోగించిన ఇనుపరాడును స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే 3 బైక్లను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించిన లక్ష్మీనారాయణ, మైలవరం ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐలు శాతకార్ని, అర్జున్, రాజు వారి బృందానికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపినట్లు పేర్కొన్న లక్ష్మీనారాయణ, త్వరలో ఛేదిస్తామని అన్ని ఆధారాలు ఉన్నాయి. కొద్దిగా సాంకేతిక ఆధారాలను అనలైజ్ చేస్తాం. తెలిసిన వాళ్ళకి